అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్లో స్వవికాస్ పేరెంటింగ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆధునిక యుగంలో జాగృతమైన సానుభూతి గల తల్లిదండ్రులుగా ఎలా మారాలనే దానిపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు, కెరీర్ కోచ్ మరియు పేరెంటింగ్ నిపుణుడు శ్రీ సుధీర్ సాంద్రా గారు ప్రధాన వక్తగా హాజరై ఆధునిక యుగంలో చైతన్యపూర్వక తల్లిదండ్రుత్వం అనే అంశంపై చక్కటి మార్గదర్శకతనిచ్చారు. పిల్లలతో భావోద్వేగ అనుబంధం, అవగాహనతో కూడిన సంభాషణ, సానుకూల క్రమశిక్షణ ప్రాధాన్యతపై ఆయన విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి వేదం స్కూల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అతిథి గౌరవంగా హాజరై తల్లిదండ్రులను శక్తివంతం చేయడంలో అద్విత స్కూల్ తీసుకున్న ఈ సృజనాత్మక ప్రయత్నాన్ని అభినందించండి. మీ ఇంట్లో బాత్రూమ్ మీరే కడుగుతున్నారు. ఇప్పుడంటే దరిద్రపు అది నో బ్రోకరు దరిద్రపు యాప్లన్నీ వచ్చాయి, కానీ ఇప్పటికే మన ఇంట్లో బాత్రూమ్ మనమే కడుగుతున్నాం కదా. ఆనెస్ట్గా చెప్తున్నాను, ఎవరింట్లో అయితే పిల్లలు ఫ్లోర్ని క్లీన్ చేస్తూ వాష్రూమ్ క్లీన్ చేస్తారో వాడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా నేను తయారు చేపిస్తాను. 200% రాస్తాను. ఎవరైతే పిల్లల చేత చేపిస్తారు, మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళ కష్టం రాకుండా పెంచుతున్నారు సార్, అదే వాళ్ళని బిగ్గెస్ట్ ఎనిమీస్గా తయారు చేస్తుంది. మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఫస్ట్ వన్, వారానికి ఒక్కసారి పిల్లలు వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. నెలకు ఒక్కసారి వాళ్ళే వెళ్ళి ప్రొవిజన్ స్టోర్లో కావాలంటే మీరు వెనకొనండి, ముందుకు మాత్రం రాకండి, వెనక మీరు ఉండండి, కానీ వాళ్ళే వెళ్ళి కూరగాయలు తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుందో చెప్తా. ఏ ఎంబీఏలో బీబీఏలో నేర్పించే నెగోషియేషన్ స్కిల్ వాడికి వస్తాయి. ఎలా తెలుసా, మీ పిల్లలు 8th క్లాస్ అవుతున్నాడు, 4 సార్లు మార్కెట్ తీసుకెళ్ళండి, వాడు మొత్తం చూస్తాడు. 5వ సారి ఏం చేస్తాడు తెలుసా, నాన్న నేను టమాటాలు 30 రూపాయలు అంట, 25 రూపాయలు ఆడికి వెళ్ళి కొందాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వేంటి 30 అన్నావు, మొన్న 25కి ఇచ్చావు, ఇప్పుడు 20కి ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు 30 అంటున్నావు అని చెప్పి నెగోషియేషన్ స్కిల్స్ వస్తాయని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం?